బీజేపీ అంటే ఆ ఇద్దరేనా? దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీకి రెండో శ్రేణి నాయకుల లోటు కనిపిస్తోంది. జాతీయ అధ్యక్షుల నుంచి మొదలు పెడితే రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు ఎలాంటి ప్రజాదరణ లేని నాయకుల్ని ఎంపిక చేస్తోంది. మోదీ, అమిత్ షా తప్ప పార్టీలో, ప్రభుత్వంలో రెండో శ్రేణి నాయకులు కనిపించట్లేదు. ఇంతకీ ఇది వ్యూహాత్మకమా లేక దీని వెనుక ఏవైనా కారణాలున్నాయా? ఇప్పుడు తెలుసుకుందాం. అస్సాం, బెంగాల్లో గెలిచినప్పటికీ ఆ క్రెడిట్ అంతా ప్రధానమంత్రి మోదీదేనని బీజేపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో పార్టీ అనుకున్నంతగా సీట్లు సాధించలేనప్పటికీ మోదీ చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. అసలు పశ్చిమ బెంగాల్లో పార్టీని నిలబెట్టింది మోదీ, షా ద్వయమేనని సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తలు ఆకాశానికెత్తేస్తున్నారు. కానీ ఒకప్పటి భారతీయ జనతా పార్టీలో జాతీయవాదులకు, నిజమైన పార్టీ సైనికులకు, సిద్ధాంతాలకు మంచి ప్రాధాన్యత దక్కేది. కానీ గత 12 ఏళ్లలో ఇవన్నీ పక్కకెళ్లాయి. అద్వానీని పక్కన పెట్టి మోదీని ప్రధాన అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి మెల్లమెల్లగా నిజమైన నాయకులకు పార్టీలో స్థానం లేకుండా పోయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవి నామమాత్రంగా మారిపోయింది. అంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షులు అంటే ఆ పార్టీ కార్యకర్తల్లో, మిగతా పార్టీల నాయకుల్లో మంచి గౌరవం ఉండేది. కానీ మోదీ అధికారంలోకొచ్చాక పార్టీ అధ్యక్షుడికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రవర్తిస్తూ వస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ లాంటి వాళ్లు ఆ పదవుల్లో ఉండి పార్టీని ముందుండి నడిపించారు. కానీ ప్రస్తుతం మాత్రం పార్టీ కార్యక్రమాలన్నీ కేంద్రీకృతమయ్యాయి. ప్రధానమంత్రి కార్యాలయంలోనే పార్టీ నిర్ణయాలు జరిగిపోతున్నాయి. ఎవరికి సీట్లివ్వాలి, ఎలాంటి వ్యూహాలు రచించాలన్నది కేవలం మోదీ, అమిత్ షా దగ్గరే జరుగుతున్నాయి. జాతీయ నాయకత్వానికి ఎలాంటి సమాచారం ఉండట్లేదు. ఇక రాష్ట్రాల అధ్యక్షుల్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇక గత 12 ఏళ్లుగా రెండో తరం నాయకత్వాన్ని మోదీ, అమిత్ షా ప్రోత్సహించట్లేదు. తమ రాష్ట్రాల్లో ప్రభావం చూపించగలిగిన నేతల్ని అవమానించారు మోదీ, అమిత్ షా. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, సౌరభ్ పటేల్, బిఎస్ యడ్యూరప్ప గొప్ప ఉదాహరణలుగా మిగిలిపోయారు. ముఖ్యంగా జేపీ నడ్డా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండో తరం నాయకులు పార్టీ ఆఫీసు వైపు రావటానికి సైతం జంకేవారు. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. ఎంతో మంది పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఆశించగా ఎలాంటి గుర్తింపు లేని నితిన్ నబీన్ను, అది కూడా బీహార్ నుంచి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. ఇక 2024 నుంచి 2026 వరకు జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో సైతం మోదీ, షా చాలా ప్రయోగాలు చేశారు. రాజకీయంగా అంత బలంగా లేని, లో ప్రొఫైల్లో ఉండి కేంద్ర నాయకత్వంపై ఆధారపడి పనిచేసే వాళ్లని ముఖ్యమంత్రిగా చేశారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ను ఓడించిన ఆ పార్టీ మోహన్ యాదవ్ ను ముఖ్యమంత్రిని చేసింది. ఎన్నికల ఫలితాలు విడుదలైన 2 వారాల్లో ఆయన పేరును ప్రతిపాదించడం రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరిచింది. మధ్యప్రదేశ్లో బీసీలు ఎక్కువగా ఉన్నప్పటికీ యాదవులు తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ మోహన్ యాదవ్ ని గుర్తించి తీసుకురావటం వెనుక శివరాజ్ సింగ్ ఎదుగుదలే కారణం. శివరాజ్ సింగ్ ప్రాంతీయ నేతగా ఎదుగుతున్న క్రమంలోనే ఆయన్ని తప్పించింది. రెండో తరం లేకుండా చూసుకోవటంలో మోదీ, షా ఇద్దరూ సఫలమయ్యారు. మధ్యప్రదేశ్ స్క్రిప్టును రాజస్థాన్లో సైతం అమలుపరిచింది. భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. కేవలం విధేయతే ఏకైక కారణంగా ఆయన్ని తీసుకొచ్చారు. రాజకీయంగా ఎంతో బలంగా ఉన్న వసుంధరా రాజేను ఎదగకుండా ఉంచేందుకు అమిత్ షా గట్టి ప్రయత్నాలు చేశారు. ఇక ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పై 5 ఏళ్లు పోరాటం చేసిన బీజేపీ కార్యకర్తల అంచనాలకు అందకుండా ఎలాంటి గుర్తింపు లేని రేఖా గుప్తాను ముఖ్యమంత్రిని చేశారు. అదే పంథాలో ఉత్తరాఖండ్కి పుష్కర్ సింగ్ ధామీని, హర్యానాలో నాయబ్ సింగ్ సైని తీసుకొచ్చారు. వీళ్లంతా కేవలం విధేయత, విశ్వాసపాత్రులుగా ఉన్నవాళ్లు మాత్రమే, అంతే తప్ప ప్రజల్లో ఎలాంటి బలం లేనివాళ్లు. మోదీ 15 ఏళ్లు ఏలిన గుజరాత్లో సైతం తన మాటకు ఎదురు చెప్పని భూపేంద్ర పటేల్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. పార్టీలో రెండో శ్రేణి నాయకులు ఎదగకుండా, ప్రత్యామ్నాయ శక్తులు పార్టీలో ఉండకుండా మోదీ, షా చర్యలు తీసుకుంటున్నారు.